కీసరా దాటిన తర్వాత చిల్లకల్లు దగ్గర కూడా ఒక పెను ప్రమాదం తప్పింది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ వీడియో రికార్డ్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే చిల్లకల్లు దగ్గరే కింద పడిపోయారు ప్రవీణ్. లారీని తప్పించబోయి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు. ఇక లారీ చక్రాల కింద పడబోయి త్రుట్టిలో పెను ప్రమాదం తప్పించుకున్నారు పాస్టర్ ప్రవీణ్. ఇక ఆ వెనుక నుంచి బస్ కూడా వచ్చింది. మనం ప్రస్తుతం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఇక లారీని తప్పించబోయి ఆయన డివైడర్ ని ఢీకొన్నారు. ఇక బస్ డ్రైవర్ చాకచక్యంతో కూడా పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి మనం ప్రస్తుతం సీసీటీవీ విజువల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే కీసరాలో కూడా టోల్గేట్ సమీపన 50 మీటర్ల దూరంలో కూడా ఆయన పడిపోయారు. తర్వాత చిల్లకల్లు దగ్గర కూడా లారీని తప్పించబోయి పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక దీని తర్వాత విజయవాడ దగ్గర కూడా టీ స్టాల్ దగ్గర కూడా ఆయన పడిపోయారు. దాని తర్వాత రాజమండ్రి. ఇక వరుస ప్రమాదాలన్నీ కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి విజువల్ రూపంలో సీసీటీవీ రికార్డులన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది ఎక్స్క్లూజివ్ గా చిల్లకల్లు దగ్గర కూడా ఆయన పడిపోయారు. 3 గంటల 19 నిమిషాలకు ప్రవీణ్ కి ఈ పెను ప్రమాదం తప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన బండి కూడా చుట్టూ ఉన్న స్థానికులు డ్రైవర్స్ అందరూ కూడా వచ్చి లేవదీస్తున్నారు. అది కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే లారీని తప్పించబోయి డివైడర్ ని ఢీకొన్నారు పాస్టర్ ప్రవీణ్. ఇక బస్సు కూడా ఒకేసారి వస్తుంది. బస్సును కూడా వెంటనే బస్ డ్రైవర్ చాకచక్యంతోనే పెను ప్రమాదం తప్పిందని కూడా తెలియబోతుంది. ఇక దీన్ని బట్టి చూసినట్లయితే కీసరాలో కూడా టోల్గేట్ దాటిన తర్వాత 50 మీటర్ల దూరంలో ఆయన పడిపోయారు. ఇక దాని తర్వాత చిల్లకల్లు దగ్గర మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ఆయన లారీని తప్పించబోయి కూడా పడిపోతున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక దాని వెనకే బస్సు కూడా వస్తుంది. ఇక బస్ డ్రైవర్ చాకచక్యంతో అట్నుంచి వెళ్ళిపోయారు. అయితే పాస్టర్ ప్రవీణ్ బండిని పాస్టర్ ప్రవీణ్ ని కూడా లేపేందుకు కూడా చుట్టూ ఉన్న స్థానికులు అలా అయితే ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారందరూ కూడా వచ్చి లేవదీసే ప్రయత్నం కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య విజయవాడ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ సాహిత్య, అయితే వరుసగా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు వస్తుంది. ఇటు కీసరా తర్వాత చిల్లకల్లు దగ్గర కూడా మరొకసారి పాస్టర్ ప్రవీణ్ పడిపోయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రవీణ్ పగడాల ఎక్కడైతే కనుక ఆయన యాక్సిడెంట్ జరిగిందో ఆయన కీసర దగ్గర ఏదైతే ప్రమాదవశాత్తు ఆయన బైక్ మీద నుంచి పడిపోయిన దృశ్యాలను అయితే కనుక మనం టీవీలో ఎక్స్క్లూజివ్ గా ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళైతే కనుక మనం ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ అయితే చూపించగలిగాం. ఇవాళ ఇంకొక వీడియో అయితే కనుక సంచలనం రేపే వీడియో ఇది. నిజంగా చెప్పాలంటే పాస్టర్ ప్రవీణ్ అక్కడ యాక్సిడెంట్ కన్నా ముందు ఎన్నిసార్లు పడిపోయారు, ఎక్కడెక్కడ అకస్మాత్తుగా అయితే కనుక ఆయన ప్రయాణిస్తూ మనం చాలా విజువల్స్ లో అయితే కనుక ఆయన చాలా నీరసంగా ఉన్నట్టు కూడా గమనించాం. ఇప్పుడు ఈ చిన్నతల్లు వీడియోని పూర్తిగా గమనించినట్లయితే కనుక మనం ఖచ్చితంగా ఆయన బైక్ మీద వస్తూ చాలా నార్మల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఆయన తోపుతూ కూడా బండిని నడుపుతున్నట్టు చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. అయితే ఒక బస్సు లారీ వెళుతున్న నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఆయన ట్రావెల్ చేస్తూ ఆ బస్సుకి ఆనుకుని ఆయన పడిపోయిన దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా గమనించవచ్చు. కొంచెం అదుపు తప్పినా కూడా ఇంకొక ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అసలు ఆయన ఇంతకన్నా ముందు అంటే మనం అనుకున్నట్టు ఆల్రెడీ కీసర దగ్గర పడిపోయారు. ఆయన ఎక్కడైతే ఈ 2-3 చోట్ల అయితే కనుక పడిపోయిన దృశ్యాలను మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా మనం బస్సు పక్కన ఆయన పడిపోయిన దృశ్యాలను చూస్తున్నాం. అంటే ఇంకెన్ని జరిగి ఉండొచ్చు. గతం అంటే హైదరాబాద్ నుంచి కూడా ఆయన రాజమండ్రి వెళ్లే మార్గ మధ్యంలో ఇక్కడ విజయవాడ దగ్గర కూడా కొన్ని చోట్ల పెట్రోల్ కొట్టించుకున్న విజువల్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఏదైతే రావరపాడు దగ్గర ఆయన చేతి దిగడానికి కానీ అక్కడ నీరసంగా ఉండి ఆగిపోయిన దృశ్యాలను కానీ అన్నీ మనం చూస్తూ వచ్చాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేము ఆయనతో మాట్లాడామని చెప్పి గుర్తు పెట్టుకుని మరీ మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ఇది చాలా దారుణమైన వీడియో. నిజంగా ఆయన చాలా త్రుటిలో అయితే కనుక ప్రమాదం తప్పినట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది. ఆ బస్సు చాలా చాకచక్యంగా రైట్ సైడ్ కి టర్న్ అవ్వడం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. లారీ వెనకాలే బస్సు అయితే ట్రావెల్ చేస్తూ ఉంది. ఆ ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో అసలు బస్సు డ్రైవర్ కనుక రైట్ కి టర్న్ అవ్వకపోతే ఖచ్చితంగా బైక్ మీదకి వాహనం అయితే వెళ్లిపోయే అవకాశం ఎంతైనా ఉంది. వెంటనే కూడా అక్కడ మనం ఆ టైమింగ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కొంతసేపట్లోనే 2-3 నిమిషాల వ్యవధిలోనే అటువైపు వెళ్లే వాహనదారులందరూ కూడా ఆగి ఆయన లేపి మరి అక్కడ ఏం జరిగింది ప్రమాదం ఆయన పడిపోయిన నెక్స్ట్ మనం 2 సీసీటీవీ ఫుటేజ్ గమనించినట్లయితే కనుక ఆయన ఎక్కడైతే పడిపోయి ఉన్నారో అక్కడ కొంతమంది గమనించి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని లేపిన పరిస్థితి కనపడుతుంది. మెల్లమెల్లగా ఆయన అక్కడి నుంచి మళ్ళీ
మళ్ళీ స్టార్ట్ అవ్విన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైనా ఆయన పడిపోతే కొద్దిసేపే అక్కడ ఆయన రెస్ట్ తీసుకోవడం కానీ మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించడం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇంకెన్ని ఇలాంటివి జరిగాయి. యాక్సిడెంట్ అంటే పెద్ద ప్రమాదం నిజంగా తప్పిందని చెప్పొచ్చు. ఈ విజువల్స్ అన్ని కూడా చూసి గమనించి పోలీసులు నిజంగా దీని వెనకాల ఇంకా ఎలాంటి కోణాలు దాగున్నాయి, ఏంటి ఆయన అసలు డ్రైవింగ్ అంత నీసంగా చేయవలసిన అవసరం ఏంటి, అర్జెన్సీ ఏమైనా ఉందా వెళ్ళడానికి, లేకపోతే ఆయన ఏ పని మీద ప్రయాణిస్తూ ఉన్నారు అంటే హైదరాబాద్ నుంచి త్రూఅవుట్ విజయవాడ నేషనల్ హైవే మీద ఆయన రాజమండ్రి వెళ్ళడానికి అయితే కనుక ముందే ప్రణాళిక రూపొందించుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేసేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. అన్ని జాగ్రత్తలు అంటే హెల్మెట్ వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అన్ని చోట్ల ఆయన పడిపోతూ వెళ్తూ ఇప్పుడు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో మనం గమనించిన ప్రతిదీ కూడా మాక్సిమం ఆయన పడిపోయి ఇంకొకరు లేపడం, తర్వాత నీళ్ళు అందించడమో లేకపోతే ఆయనకి సహాయం చేయడమో చెప్పడము, అంటే ఆయన ఎందుకంత అన్కాన్షియస్ గా ఉన్నారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అంటే నిద్ర లేకుండా డ్రైవ్ చేయడమో లేకపోతే త్రూఅవుట్ ద లాంగ్ వే ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల అంత నీరసించిపోయారా ఏంటి అనేది కూడా పోలీస్ దర్యాప్తులో ఖచ్చితంగా తేలాల్సింది. ఇప్పుడు రాజమండ్రి పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే కనుక కలెక్ట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక ఆయనకి ఏం జరుగుండొచ్చు, ఏంటి, ఎక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ ఆయన ఆగారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు. ఆ డీటెయిల్స్ ప్రకారమే అయితే కనుక ఇప్పుడు ఇది కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే కనుక ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇంకెన్ని వీడియోలు వస్తాయి, అసలు ఏం జరుగుతోంది, హైదరాబాద్ నుంచి ఆయన వస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే డ్రైవ్ చేసుకుంటున్నట్టు ఆయన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అయితే కనుక ఎన్నో ఆలోచిస్తూ కూడా ఆయన డ్రైవ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు సమస్య ఏంటి, ఆయన ఎందుకు అలా ఉన్నారు అనేది కూడా పోలీసులు దీనిపైన అయితే కనుక ఖచ్చితంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ మన బిగ్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా మనం అన్ని చూపిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న టీచర్ ఏదైతే మనం గమనించినట్లయితే టీచర్ లో ఆయన పడిపోయిన తర్వాత ఎలాగైతే కొద్దిసేపట్లో ఆయన లెక్కి మళ్ళీ నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళడం కానీ ఇవన్నీ గమనిస్తున్నాయి. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా అయితే కనుక వెళ్ళిపోవాలి, బండి మీద ఎక్కడ నేను రెస్ట్ తీసుకుందాం ఆగుదాం అన్న ఆలోచన ఆయన ఎక్కడ రాలేదు. ఇక్కడ ఇది నేషనల్ హైవే లాగే కనపడుతుంది. మనకు చూస్తే కనుక అటు 2 వేస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఆయన డ్రైవ్ చేసుకుంటూ 2 వాహనాలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన వాహనాల దగ్గరికి అంటే కొంచెం డిస్టెన్స్ లోనే ఆల్మోస్ట్ 2 వీలర్ వాళ్ళందరూ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన వాహనం దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేయడం అంటే వాహనం పక్కనే ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కంట్రోల్ తప్పి అక్కడ లారీ ఏదైతే ఉంది లారీ పక్కకి ఆయన పడిపోయి ఉన్నారు. వెనకాలే దూసుకుని బస్సు కూడా వస్తా ఉంది. స్పీడ్ తో బస్సు కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే ఆయన ఖచ్చితంగా ప్రమాదం జరుగుండేది. కానీ ఆ ప్రమాదం తప్పించినందుకు డ్రైవర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ డ్రైవర్ చాకచక్యతతోనే నిజంగా రైట్ సైడ్ టర్న్ తీసుకోవడం వల్ల ఇవాళ ప్రవీణ్ పగడాల అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు సేఫ్ గా వెళ్ళగలిగారు అనుకోవచ్చు. అయితే ఏదైతే అంటే ప్రమాదం ఇన్ని చోట్ల పడిపోతూ ఆయన రాంగ్ డ్రైవింగ్ అనుకోవచ్చా లేకపోతే అన్కాన్షియస్నెస్ అనుకోవచ్చా లేకపోతే ఏంటి అసలు అంటే ట్రాఫిక్ కూడా లేదు, ఆయన పడిపోవడానికి ఆస్కారం కూడా లేదు. అయినప్పటికీ కూడా వాహనాల దగ్గరికి పక్కకే వెళ్ళి డ్రైవ్ చేయడం కానీ ఆయన ఎండగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఏమైనా కళ్ళు తిరిగి ఆయన అలా పడిపోతున్నారా అనేది కూడా ఖచ్చితంగా ఒక నివేదిక కానీ లేకపోతే దీని గురించి ఒక క్లారిటీ ఖచ్చితంగా పోలీసులు ఇవ్వాలి. ఎందుకంటే అన్ని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చిల్లకల్లులో చూస్తున్న వీడియోలో అయితే కనుక చుట్టుపక్కల ఎవరెవరైతే వచ్చి ఆయన్ని లేపారో లేకపోతే ఆ ప్రదేశంలో ఆయన పడిపోయిన చోటు దగ్గర కూడా ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేసే ఉంటారు. చేసిన తర్వాత కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి దాని మీద మిగిలిన క్లారిటీ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. ఎస్, ప్రజెంట్ మనం ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూస్తున్నాం. అయితే ఈ విజువల్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది మధ్యాహ్నం 3:20 కూడా జరిగినట్లు కూడా మనకు కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూస్తున్నాం. చిల్లకల్లు దగ్గరే ప్రవీణ్ కింద పడిపోయారు. లారీని తప్పించబోయి